హాయ్ అండి. ఇప్పుడు సంగారెడ్డి డిస్టిక్లో 122 పోస్టులు ఉన్నాయి. అంటే టోటల్ జనరల్‌లో వచ్చేసి 59, 63 ఉమెన్స్ అని ఉన్నాయి. టోటల్ అయితే 122. సో ఫస్ట్ ఒకసారి 122 చూద్దాం. సో 122 అంటే ఇక్కడ దాకా వస్తుంది. ఓపెన్లో కట్ ఆఫ్ అంటే ఒకవేళ 122లో 33% రిజర్వేషన్ అంటే ఒక 41 పోస్టులు మాత్రం ఉమెన్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో 41 ఉండకపోవచ్చు, మేబీ 41 ఉమెన్స్కి అనేది కేటాయించకపోవచ్చు. ఎందుకు కేటాయించకపోవచ్చు చెప్తున్నా. సిడి క్యాడర్లో ఉన్న ఏ పోస్టులు అని ఇప్పుడు ఒకవేళ సో ఇది డిస్టిక్ పోస్టులు. ఈ డిస్టిక్ పోస్టుల్లో ప్రతి డిస్టిక్లో అంటే 3 పోస్టుల్లో ఒక పోస్ట్ మహిళలకు ఇవ్వాలనేది ఆర్జెంట్ రిజర్వేషన్ చెప్తుంది. సో ఇప్పుడు జనరల్లో 2 ఉంటే ఇక్కడ ఒకటి ఉండాలి. కానీ కొన్ని డిస్టిక్లకు ఎలా ఉన్నాయంటే అంటే పోస్ట్ కోడ్ ప్రతి పోస్ట్ కోడ్లో 33% రిజర్వేషన్ ఇవ్వాలంటే ఇక్కడ 2 పోస్టులు ఉన్నప్పుడు 2 పోస్టులు జనరల్లో వస్తాయి. సో అట్లా మనకు 122 జనరల్లో ఉన్నాయంటే ఆ రూల్స్ ప్రకారం అన్ని పోస్టులకు 33% రిజర్వేషన్ ఒకటిసారి ఇవ్వాలంటే అన్ని పోస్టులకు కలిపి ఇవ్వాలంటే 41 పోస్టులు ఇవ్వాలి. కానీ ఇండివిజువల్గా ఇవ్వాలంటే మాత్రం అంటే ఏ పోస్ట్కి ఆ పోస్ట్కు 33% ఇవ్వాలంటే ఇక్కడ 2 పోస్టులు ఉన్నాయంటే 2 జనరల్లో వేయాల్సి ఉంటుంది. సో ఇట్లా పట్టుకుంటే 41 పోస్టులు కూడా వచ్చే అవకాశం ఉండదు. సో మనం ఒక 30 వరకు తీసుకుందాం. జనరల్లో ఉమెన్స్కు 30 వరకు ఉండొచ్చు అని గెస్ చేస్తుంది. సో 122 పోస్టుల్లో 30 వరకు. సో ఫస్ట్ అయితే 122లో ఎంతమంది ఫీమేల్స్ ఉన్నారో ఒకసారి చూద్దాం. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. So 21, 22, 23, 24, 25, 26 అంటే ఒక 26 పోస్టులు అనేది 122లో వచ్చిన ఫీమేల్ సంఖ్య. ఒకవేళ 26 పోస్టులే ఈ పోస్ట్ కోడ్లో అన్ని పోస్టులు కలిపి ఇలాంటి ఆ డిస్టిక్లో ఉన్న అంటే సంగారెడ్డి డిస్టిక్లో ఉన్న అన్ని పోస్టులు కలిపి ఒకవేళ ఫీమేల్కి 26 కేటాయిస్తే కట్ ఆఫ్ అయితే ఇదే అవుతుంది. ఒకవేళ ఒక 30 పోస్టులు కేటాయించారనుకుంటే ఈ 4 లాస్ట్లో ఉన్న మేల్స్ అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళని రిమూవ్ చేసి మిగతా 4 ఈ కింద ఎవరైతే ఫీమేల్స్ ఉమెన్స్ ఉన్నారో వాళ్ళకైతే ఇస్తారు. సో ఒక 4 మనం 30 పోస్టుల వరకు ఫిలప్ చేద్దాం. సో 30 పోస్టులు ఉండే అవకాశం ఉంది కాబట్టి 30 పోస్టుల వరకు వాళ్ళకి ఫిలప్ చేద్దాం. సో ఈ లాస్ట్లో ఉన్న వీళ్ళకి రిమూవ్ అయినా ఓపెన్లో రావచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ రాకపోయినా కానీ వీళ్ళ కేటగిరీలో మాత్రం ఖచ్చితంగా జాబ్లు వస్తాయి. అంటే టాప్లో వచ్చిన వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో అయితే జాబ్లు వస్తాయి. టాప్లో వచ్చిన ఎస్సీలు కానీ బీసీలు కానీ కొంతమందికి అవగాహన కోసం చెప్తున్నా ఇవి. సో ఇక్కడ వరకు అయితే మనం కట్ ఆఫ్ అనేది తీసుకుందాం. సో ఏంటిది ఇది ఓపెన్ ఓసీ జనరల్. సో ఓసీ జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి ఓసీ జనరల్ ఓసీ జనరల్ ఇది. సో ఓసీ ఉమెన్ ఎంత వరకు అంటే ఇక్కడ వరకు 26 మెంబర్స్ అయినలు. 27, 28, 29, సో 30 ఇక్కడ వరకు 30 వరకు తీసుకున్నాం. సో ఇప్పుడు ఇది ఓసీ ఉమెన్స్ కట్ ఆఫ్ అవుతుంది. సో 4 పోస్టులు ఉంటాయి. ఓసీ ఉమెన్ కట్ ఆఫ్ వచ్చేసి ఇది ఓసీ జనరల్, ఇది ఓసీ ఉమెన్ అయితే ఇది. సో దీని తర్వాత వచ్చే ఉమెన్స్ వీళ్ళు ఏదో ఒక బీసీఈలనో బీసీబీలనో ఓసీలనో ఖచ్చితంగా సెలెక్ట్ అనేది ఓసీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వస్తుంది.
సో ఓకే, ఇప్పుడు ఇక్కడ వరకు ఒకసారి మార్క్ పెట్టేద్దాం. సో ఓసీ ఉమెన్ కట్ ఆఫ్ ఓసీ జనరల్ కట్ ఆఫ్. సో ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఇక్కడ కట్ ఆఫ్ అయిందంటే దీని తర్వాత ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో అసలు పోస్టులు ఎన్ని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో సంగారెడ్డిలో వచ్చేసి 13 జనరల్లో ఉన్నాయి, 19 ఉమెన్స్లో. అంటే టోటల్ వచ్చేసి 13, 7, 20, 22 పోస్టులు అయితే ఉన్నాయి. సో 22 పోస్టులు ఫస్ట్ ఫిలప్ చేద్దాం. దాని తర్వాత ఎంతమంది ఉండే అవకాశం ఉందంటే 7 ఫీమేల్స్ ఉండే అవకాశం అయితే ఉండాలి. సో దీని తర్వాత చూద్దాం కట్ ఆఫ్ తర్వాత 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21. సో 22 అంటే కర్రాకు వచ్చింది. సో ఫీమేల్స్ ఎంతమంది వచ్చారో చూద్దాం. ఒక 7 అయితే రావాలి. సో 7 రాదు, 5 వచ్చినా కానీ కట్ ఆఫ్ అదే ఉండే అవకాశం ఉంది. ఒకటి, సో ఇక్కడ 1, 2, 3, సో 4, సో 5, 5 అయితే ఉన్నారు. సో ఓకే, 5 ఉన్నారు కాబట్టి ఓసీ ఇక్కడ వరకు కట్ ఆఫ్ మనకు 5 అయితే ఉన్నారు. 22లో 5 పోస్టులు ఉండే అవకాశమే ఉంది. ఒకవేళ 7 పోస్టులు ఉంటే మాత్రం ఇక్కడ ఉన్న లాస్ట్లో వచ్చిన సెకండ్ ఇద్దరు మేల్స్ అనేది అయితే వెళ్ళిపోతారు. ఈ మేల్, సో ఇక్కడ మేలే వచ్చారు. వీళ్ళిద్దరు వెళ్ళిపోయే అవకాశం. మీరు ఒకసారి నెంబర్ చూసుకోండి. ఈ కట్ ఆఫ్ అనేది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఉమెన్స్కి ఇట్లా 7 పోస్టులు ఉంటే వీళ్ళకి వచ్చే అవకాశం అనేది ఉండదు. ఒకవేళ 5 పోస్టులకు కేటాయించే అవకాశం ఉంటే మాత్రం వీళ్ళకు జాబులు అనేది లాస్ట్లో ఉన్నారు వీళ్ళే కాబట్టి వీళ్ళకి వచ్చే అవకాశం. వీళ్ళకి ఇక్కడ రాకున్నా కానీ స్టేట్లో ఉన్నా కానీ వీళ్ళ ర్యాంకు అంటే ఈ మార్కుల కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు స్టేట్ లెవెల్లో ఉంటే వాళ్ళకు సిడి క్యాడర్లో కానీ స్టేట్ క్యాడర్లో కానీ వాళ్ళకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో మనం వచ్చేసి ఇది ఈడబ్ల్యూఎస్ జనరల్ కట్ ఆఫే తీసుకుందాం. సో ఇది జనరల్ కట్ ఆఫ్, ఈడబ్ల్యూఎస్ జనరల్ కట్ ఆఫ్, ఈడబ్ల్యూఎస్ జనరల్ కట్ ఆఫే తీస్తున్నాం. ఎందుకంటే ఉమెన్స్కు సపరేట్ ఏం తీయలేదు. ఎందుకంటే ఇక్కడ 5 మనకు ఉమెన్స్ వచ్చారు కాబట్టి 5 అయితే ఫిలప్ చేసింది కాబట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో కట్ ఆఫ్ అనేది ఇది ఉండొచ్చు. ఇంకోటి ఏంటి, బీసీఏలో పోస్టులు ఎన్ని ఉన్నాయి? సంగారెడ్డి జిల్లాలో పోస్టుల సంఖ్య బీసీఏలో 29 పోస్టులు అనేది ఉన్నాయి. బీసీఏలో సంగారెడ్డిలో 29 పోస్టులు అయితే ఉన్నాయి. సో 29 మనకు ఉమెన్స్కు ఎన్ని ఉండే అవకాశం ఉంది? 29 టోటల్ 29 పోస్టులో 1/3 చేస్తే ఒక 9 పోస్టులు ఉండే అవకాశం ఉంది. సో 7 ఉన్నా కానీ మనం తీసుకుందాం, 7 వరకు 5 వరకు అని. ఒకవేళ ఫీమేల్స్ ఎక్కువ ఉన్నా ఏం కాదు, 9 వరకు ఉంటే బెటర్. సో బీసీఏ కట్ ఆఫ్, బీసీఏ ఎవరెవరు కట్ ఆఫ్ చూద్దాం. బీసీఏలో సో బీసీఏ ఇక్కడ ఆల్రెడీ ఓపెన్లో సెలెక్ట్ అయిన వాళ్ళు 166లో బీసీఏ ఒక క్యాండిడేట్ ఉన్నారంటే వాళ్ళు ఓపెన్లో సెలెక్ట్ అయినారు.
సో ఇక్కడ కూడా ఓపెన్లో సెలెక్ట్ అయినట్టే, అంటే 122 పోస్టుల్లో కాబట్టి. సో ఇక్కడ ఫస్ట్ క్యాండిడేట్ ఇక్కడ వస్తాడండి. సో ఫస్ట్ క్యాండిడేట్ వచ్చేసి మనకి ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇతను ఒకవేళ అని చెప్తాను ఇంతకుముందు 123లో 30 పోస్టులు కేటాయిస్తే ఇక్కడ ఇది ఉంటుంది. ఒకవేళ 26 అయితే మాత్రం ఇక్కడ రాకుంటుంది. 30 పోస్టులు వస్తే మాత్రం ఇది ఈ కట్ ఆఫ్ అవుతుంది. 30 పోస్టులు ఉమెన్స్కి ఉంటాయి. సో ఇతను ఓపెన్లో కానీ బీసీఏలో కానీ కంపల్సరీ జాబ్ వచ్చే వ్యక్తి, ఇతను ఖచ్చితంగా వస్తుంది ఈ మార్కులకి. సో ఫస్ట్ మొత్తం అంతా 29 పోస్టులు అయితే 29 తీసుకుందాం. ఫస్ట్ ఎంతమంది ఉన్నారు అనేది 1, ఇక్కడ 2లో ఒక ఫీమేల్ వచ్చింది 2, సో 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29. సో 29 పోస్టులు అంటే ఇది ఫీమేల్స్ కరెక్ట్గా 9 కంటే ఇంకెక్కువ వచ్చారు కానీ తక్కువ రాలేదు. సో ఇదే కట్ ఆఫ్ అనేది ఉండే అవకాశం ఉంది. దీని తర్వాత ఎవరైతే ఉన్నారో ఓపెన్లో గిట్లంగా ఒక ఫస్ట్ క్యాండిడేట్ అయితే సెలెక్ట్ అయ్యింది అనుకోండి, బీసీఏలో ఫస్ట్ క్యాండిడేట్ ఓపెన్లో సెలెక్ట్ అయితే 147 తర్వాత ఉన్న వ్యక్తి ఇతను కాబట్టి 147, 124 అనేది ఇతను కూడా హోప్స్ పెట్టుకోండి, ఖచ్చితంగా వస్తుంది. ఇతను ఒకవేళ ఓపెన్లో ఫస్ట్ క్యాండిడేట్, బీసీఏలో ఫస్ట్ క్యాండిడేట్ ఓపెన్లో ఒకవేళ పోస్టింగ్ వస్తే మాత్రం సో నెక్స్ట్ బీసీఏలో ఉన్న వ్యక్తికి 147 అనే వ్యక్తికి వచ్చే అవకాశం ఉంది. సో మనం అయితే ఒక కట్ ఆఫ్ ప్రకారం తీసుకుంటే ఇగో ఇది బీసీఏలో కట్ ఆఫ్. సో ఈ దగ్గర దాకా వచ్చిన వాళ్ళు చూడండి, మీరు వచ్చే అవకాశం ఉంది 147 బీసీఏ కట్ ఆఫ్ జనరల్. సో జనరల్ వచ్చి తెస్తుంది కాబట్టి జనరల్ కట్ ఆఫ్. సో ఇది ఉండే అవకాశం ఉంది. సో నెక్స్ట్ క్యాండిడేట్, ఈ క్యాండిడేట్ ఒకవేళ బీసీఏలో ఓపెన్లో అతను సెలెక్ట్ అయితే మాత్రం ఇక్కడ బీసీఏ వస్తుంది. సో ఒకటి బీసీబీలో సంగారెడ్డిలో ఉన్న పోస్టుల సంఖ్య బీసీబీలో 19 పోస్టులు ఉన్నాయి. టోటల్ 19 పోస్టులు ఉన్నాయి. 8 జనరల్ ఉన్నాయి, 11 ఉమెన్స్ ఉన్నాయి. సో 19 పోస్టులు అంటే ఒక 6 పోస్టులు ఉమెన్స్కి వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ అయితే అసలు మనం బీసీబీలో ఫస్ట్ ఎంతమంది ఉన్నారో చూద్దాం. సో 19 తీసుకుందాం. ఫస్ట్ 19 తీసుకుంటే బీసీబీలో మనం 19 మెంబర్స్ తీసుకుందాం. సో బీసీబీలో 19 అంటే ఒక 6 ఫీమేల్స్ అనేది ఉండే అవకాశం ఉంది. సో 6 మినిమం ఉండాలి. ఒకవేళ తక్కువ ఉండే అవకాశం ఉంది. ఒక పోస్ట్ కోడ్లు ప్రతి పోస్ట్ కోడ్కు 33% రిజర్వేషన్ ఉంటే ఇంకా తక్కువ. సో మినిమం అయితే 6 అయితే ఉండాలి. సో చూద్దాం. సో 19 పోస్టులు అనేది తీసుకుందాం. ఫస్ట్ బీసీబీలో 19 పోస్టులు. సో ఇక్కడికి మేల్ కట్ ఆఫ్ అయిపోయింది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. సో 19 వరకు ఒక్క ఫీమేల్ కూడా లేదు. సో 19లో ఒక ఫీమేల్ కూడా లేదు అంటే ఒక 5 మాత్రం తక్కువ చేద్దాం. 1, 2, 3, 4, 5. సో ఇది మాత్రం తీసుకుందాం. ఒక 5 ఫీమేల్స్ని తీసుకుందాం. 5 పోస్టులు ఒకవేళ ఉంటే, 5 పోస్టులు ఉండకపోతే మాత్రం వేరే అవుతుంది. సో బీసీబీలో జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి ఇది. ఒక 5 ఫీమేల్స్ని తీసుకుందాం. ఫీమేల్ కూడా ఇక్కడికి రాలేదు కాబట్టి
బీసీబీ జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి ఇది బీసీబీ జనరల్ కట్ ఆఫ్ ఇది. సో ఉమెన్స్ ఒక 5 తీసుకోవాలి కాబట్టి చూద్దాం. సో 1, 2, 3, 4. 4వ పోస్టులు ఉంటే ఇక్కడ రాక అవుతుంది ఒకవేళ 4 పోస్టులు ఉన్నాయి అంటే. సో 5 ఇది. సో బీసీబీ ఉమెన్ కట్ ఆఫ్. సో ఇది బీసీబీ ఉమెన్ కట్ ఆఫ్ ఇది. సో బీసీసీలో చూద్దాం. బీసీసీలో సంగారెడ్డిలో బీసీసీలో ఒక 5 పోస్టులు జనరల్లో ఉన్నాయి, ఉమెన్స్కి లేవు సంగారెడ్డిలో. సో అది జనరల్గానే ఫిలప్ చేద్దాం, ఎందుకంటే 0 ఇచ్చారు, టోటల్ పోస్టులనే 0 ఉన్నాయి. సో బీసీసీలో 5 పోస్టులు. సో బీసీసీ చూద్దాం. బీసీసీ 5 పోస్టులు జనరల్లో ఉన్నాయి. ఒకవేళ 5 ఫీమేల్స్ ఉమెన్స్ వస్తే మాత్రం ఆ 5 సెలెక్ట్ ఉమెన్సే అవుతారు. ఫస్ట్ స్టార్టింగ్లో ఎవరైతే టాప్ ర్యాంకుల్లో ఎవరైతే ఉమెన్స్ ఉన్నారో వాళ్ళకు 5 ఫీమేల్స్ ఉంటే 5 ఫీమేల్స్కే ఇస్తారు. ఒకవేళ 5 జెంట్స్ ఉన్నారు అనుకోండి, ఒక పోస్ట్ అన్నా ఫీమేల్కి ఇవ్వాలి. అందులో ఉంది అంటే 0 ఉంది ఇక్కడ టోటల్ పోస్టులను అయితే. ఒకవేళ 5 మేల్స్ వస్తే మేల్కే ఇవ్వచ్చు. సో చూద్దాం ఫస్ట్ ఎంతమంది అవుతున్నారు అనేది. 1. సో ఇక్కడనైతే ఎవరు లేరు. ఫస్ట్ క్యాండిడేట్ 316 ర్యాంక్ నుంచి వెళ్ళి స్టార్ట్ అయ్యారు బీసీసీ వాళ్ళు. ఫస్ట్, సెకండ్, సో థర్డ్. ఒక ఫీమేల్ వచ్చినా వస్తుంది థర్డ్, బీసీసీ థర్డ్. సో ఫోర్త్, సో ఫిఫ్త్. సో ఇది 134. సో 134 అనేది బీసీసీ కట్ ఆఫ్. ఎందుకంటే ఒక ఉమెన్ అయితే వచ్చింది, ఒకవేళ ఒక పోస్ట్ ఉంటే తనకే వస్తుంది. 2 పోస్టులు ఉంటే మాత్రం ఈ లాస్ట్ ఉన్న క్యాండిడేట్కి రాక ఒక ఉమెన్కు, దీని తర్వాత ఎవరైతే ఉమెన్ ఉన్నారో తనకు వస్తుంది. సో బీసీసీ జనరలే తీసుకుందాం. బీసీసీ జనరల్. సో బీసీసీ జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి 134.052. సో బీసీడీ చూద్దాం. బీసీడీలో టోటల్ పోస్ట్. ఫస్ట్ బీసీడీలో టోటల్ పోస్టులు అనేది ఎన్ని ఉన్నాయి? సంగారెడ్డి డిస్టిక్లో 7 జనరల్ ఉన్నాయి, 6 మాత్రం ఉమెన్స్ ఉన్నాయి. సో మొత్తం 13 పోస్టులు. 13 పోస్టులో ఒక 4 పోస్టులు వాళ్ళకి కేటాయించే అవకాశం ఉంది. సో మనం 4 అన్న 3 అన్న తీసుకుందాం. 122, 118 రైట్. 1, 2, 3, 4, 5, 6. ఇక్కడ 7 క్యాండిడేట్ ఆల్రెడీ ఉమెన్స్లో కేటాయించే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ మనం లేదు. సో 7, 8, 9, 10, 11, 12, 13. 13లో ఒక ఫీమేల్ కూడా రాలే. ఇక్కడ ఫీమేల్ వచ్చింది, కాకపోతే ఇక్కడ ఫీమేల్ అన్న ఆల్రెడీ వీళ్ళ ఫీమేల్ కట్ ఆఫ్కి ఇక్కడికే ఉంటుంది.
ఓసీ ఓసీ ఉమెన్స్లో ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంటుంది కాబట్టి. సో ఇక్కడికి 13 వరకు ఇక్కడికి వచ్చిండ్రు అని అంటే ఒకరు కూడా రాలే. సో ఒక ఇద్దరు ముగ్గురు తీసుకుందాం అంటే 1 2 3 ఇక్కడ 3 మెంబర్స్ని ఇక్కడ తీసేస్తే ఇది కట్ ఆఫ్, జనరల్ కట్ ఆఫ్, ఇది ఉమెన్స్ కట్ ఆఫ్ కాదు. ఒక 3 మెంబర్స్ని ఉమెన్స్ తీసుకుందాం. బీసీడి జనరల్ కట్ ఆఫ్, ఇది బీసీడి జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి ఇది. ఉమెన్స్ ఒక ముగ్గురు తీసుకుందాం. బీసీడి సో 1 2 సో ఒక 3. సో ఇది బీసీడి ఉమెన్. బీసీడి ఉమెన్ కట్ ఆఫ్ 161,353. సో బీసీడి అయిపోయినాక బీసీఈ సంగారెడ్డి జిల్లాలో బీసీఈ వచ్చేసి వీళ్ళకు 9 పోస్టులు ఉన్నాయి. 9 పోస్టులు అంటే ఒక 3 పోస్టులు ఉమెన్స్కు ఇవ్వచ్చు. 9 మందిని తీసుకుందాం. బీసీఈలో 9 మెంబర్స్ని అయితే ఫస్ట్ టాప్లో వచ్చిన వాళ్ళ నుంచి వెళ్ళి బీసీఈ కేటగిరీ నుంచి వెళ్ళి తీసుకుంటే బీసీ ఇక్కడ ఫీమేల్ ఫస్ట్ క్యాండిడేట్ వచ్చింది 159, 160. సో బీసీఈ ఇక్కడ ఉమెన్. సో వీళ్ళు ఓపెన్లో సెలెక్ట్ అయిన వాళ్ళు. సో 180. దీని తర్వాత ఇక్కడ ఎవరైతే ఉన్నారో, సో బీసీఈ ఫీమేల్ అంటే ఇక్కడ ఉమెన్స్ కట్ ఆఫ్ 165.121 1. సో ఇక్కడ వరకు బీసీఏ ఉమెన్ ఆల్రెడీ ఓపెన్లో సెలెక్ట్ అయి ఉంటుంది, లేకుంటే జనరల్లో బీసీఈ కేటగిరీలో అయినా వస్తుంది. సో 1 2 3 టోటల్ పోస్టులు సంగారెడ్డి జిల్లాలో 9 పోస్టులు. 3 4 5 6 7 8 9. సో ఒకవేళ 2 పోస్టులు కేటాయించారనుకోండి, వీళ్ళిద్దరికి మేల్స్కి రావు. సో మనం 7 వరకు అంటే ఇక్కడ దాకా తీసుకుందాం. ఇక్కడ 7 వరకు తీసుకుందాం. 2 ఫీమేల్ కేటాయిస్తే బీసీఈ జనరల్ కట్ ఆఫ్. సో ఉమెన్కు 2 పోస్టులు అనేది కేటాయిస్తే అది. ఒకవేళ ఉమెన్స్కు కేటాయించకపోతే మాత్రం వీళ్ళిద్దరు కూడా, ఇక్కడ ఉన్న ఇద్దరు కూడా సెలెక్ట్ అవుతారు. సో బీసీఈ జనరల్ అయిపోయింది. ఉమెన్స్లో ఒక 2 పోస్టులు ఉన్నాయి అంటే దీని తర్వాత ఉన్న ఎవరైతే ఫీమేల్ ఉన్నారో, సో 1 సో 2 ఇక్కడ 2 అంటే బీసీఏ ఉమెన్. రెండు పోస్టులు లేకుంటే వీళ్ళకు రాకపోవచ్చు, అది గుర్తుపెట్టుకోండి. ఆ 2 పోస్టులు కూడా జనరల్లో అంటే ఉమెన్స్ కేటగిరీలో లేకపోతే బీసీఈ, ఇది ఉమెన్స్, బీసీఈ ఉమెన్. సో ఇది సంగారెడ్డి జిల్లా. సో ఎస్సీ కేటగిరీలో
2536 టోటల్ పోస్టులు వచ్చేసి జనరల్లో 2536 టోటల్ పోస్టులు 61 అంటే ఒకవేళ 1/3 61 1/3 చేస్తే ఒక 20 పోస్టులు వచ్చే అవకాశం అయితే ఉంది. 61 కదా, కొంచెం 61 1/3 వస్తే ఒక 20 పోస్టులు. సో 20 పోస్టుల్లో 20 మెంబర్స్ ఉన్నారా లేరా చూద్దాం. ఫస్ట్ ఎస్సీలో సో ఎస్సీ రిజర్వేషన్లో టోటల్ వచ్చేసి 61 ఉన్నాయి. టోటల్ 61 పోస్టుల్లో ఎస్సీలో ఒక 20 ఫీమేల్స్ ఉండేటట్టు. సో ఫస్ట్ క్యాండిడేట్ ఆల్రెడీ ఓపెన్లో సెలెక్ట్ అయి ఉంటారు వీళ్ళు. సో వీళ్ళను కన్సిడర్ చేయకూడదు. సో నెక్స్ట్ 1 2 సో 3 ఇక్కడ ఒక ఫీమేల్ వచ్చింది. 3లో 3 4 5 6 6కి ముగ్గురు ఫీమేల్ వచ్చిండ్రు. 6 7 4 అన్నట్టు 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 సో 61 ఫీమేల్స్ కూడా ఎక్కువనే వచ్చింది కాబట్టి ఇక్కడ వరకు తీసుకుందాం. ఎస్సీ జనరల్లోనే తీసుకుంటున్నాం. ఎస్సీ జనరల్ సో ఎస్సీ జనరల్ 148 సంగారెడ్డి జిల్లాలో 148 పోస్టులు అనేటిది 61 ఉన్నాయి కాబట్టి సో ఫీమేల్స్ ఎంత వచ్చినా ఒకసారి లాస్ట్ చూద్దాం. ఎస్సీలో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 వరకు అయితే వచ్చిండ్రు. సో 13 మెంబర్స్ వచ్చిండ్రు. ఒకవేళ 13 పోస్టులు ఉంటే 20 వరకు ఉండకపోవచ్చు కాబట్టి 13 వరకు అయితే తీసుకున్నాం. సో ఎస్టీ చూద్దాం. ఎస్టీ పోస్టులు వచ్చేసి టోటల్ సంగారెడ్డి జిల్లాలో ఎస్టీ పోస్టులు 25 పోస్టులు అనేది టోటల్ ఉన్నాయి. 25 ఒక 8 పోస్టులు అయితే ఫీమేల్స్ వచ్చేటట్టు ఎస్టీ కేటగిరీలో 25 ఉన్నాయి పోస్టులు. సో ఫస్ట్ 25 మెంబర్స్ని తీసుకుందాం. అందులో ఫీమేల్స్ ఎంత వచ్చిండ్రు అనే దాన్ని బట్టి సో ఎస్టీ 122
సో ఇక్కడ జనరల్ 189 వరకు జనరల్ అయిపోయింది. సో దీని తర్వాత ఎవరైతే వస్తారో వాళ్ళని తీసుకుందాం. సో ఇక్కడ జనరల్లో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21. సో 21లో ఓన్లీ ఒక్కరే వచ్చారు 21 వరకు. సో బీసీ అనేది 2 తీసుకోవాలి. 21 ఇంకొక 4 పోస్టులు వాళ్ళకి కేటాయించుదాం. 21 ఎస్టీ జనరల్. జనరల్ వేరే, ఉమెన్స్ వేరే తీసుకుందాం. 21 వరకు తీసుకుందాం. సో ఈ 21లో కూడా ఒక్కరే సెలెక్ట్ అయ్యారు కాబట్టి ఇంకా ముగ్గురిని, సో ఇంకా 4, 5 పోస్టులు అనుకుందాం. 21 ఇక్కడ 22 ఫీమేల్, ఎస్టీ ఫీమేల్. 22, 23, 23. సో 24, 25. సో ఎస్టీ ఉమెన్ ఇక్కడికి 25. ఎస్టీ ఉమెన్ అండి ఇది. ఎస్టీ ఉమెన్ కట్ ఆఫ్. ఎస్టీ ఉమెన్ కట్ ఆఫ్ వచ్చేసి ఇది. ఎస్టీ జనరల్ కట్ ఆఫ్ ఇది. సో ఓకే, ఏమన్నా డౌట్స్ ఉంటే వాట్సాప్ నెంబర్ ఉందండి. వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ పెట్టవచ్చు కింద కామెంట్ రూపంలో అడగకపోయినా.